జగిత్యాల ఎమ్మెల్యే పార్టీలో చేరడంతో అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. జీవన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు అరగంట పాటుగా జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా ఉండేలా చర్చలు కొనసాగుతున్నాయి. అంటే మంత్రులు మాట్లాడినా కూడా మీరు అసెంబ్లీలో వస్తుందా రాజీనామా చేస్తాను కూడా ఇంకా చేస్తున్నారు. సో ఫైర్ కుదరలేనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో బాగా బాధపడ్డాం సార్, విపరీతంగా బాధపడ్డాం సార్. మొత్తం సర్పంచ్ పోతున్నాం సార్. ఏం చేయమంటారు సార్? పార్టీ కోసం చర్చల సారాంశం కూర్చో చర్చల సారాంశం పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి, సీనియర్ గా నాయకులు. 83లోనే వారు చట్టసభలో పోటీ చేసినటువంటి నాయకులు. ఇప్పటి వరకు చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాలను తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ, ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో
అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. ఎక్కడ ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉంది. కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడతాం. జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినాయే. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లో పోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారి సీనియారిటీ తగ్గట్టుగా వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి. వారిని అట్లాగే మొత్తానికైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో క్రూషియల్ టైంలో ఉపయోగపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయాలని కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడ్డాడు. అలాంటి సీనియర్ నాయకునికి మనస్తాపం చెందాడని తెలిసి సీనియర్లుగా ఆయనతో మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పాడు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి రాజీనామా విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గాలి, పునరాలోచించుకోవాలి, రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని జీవన్ రెడ్డికి నచ్చ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక పార్టీ మారే విషయానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నప్పటికీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగాలి అని జగిత్యాల నుంచి వచ్చినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నేను అసెంబ్లీకి వస్తున్నా. 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 చైర్మన్ గారు కలవడానికి వస్తున్నా. అంటే రాజీనామా వస్తున్నా అన్న నేను. దేర్ వీ కెన్ హ్యావ్ టాక్. స్టిల్ ఐఎమ్ కౌన్సిల్ మెంబర్. దేర్ ఐ విల్ టాక్. ఓకే, నాకు ప్రివిలేజ్ ఉన్నది మాట్లాడటానికి. అక్కడ మాట్లాడే ప్రివిలేజ్ ఉంది, అక్కడ మాట్లాడతాను. పార్టీకి సంబంధించిన నాయకులందరూ మీరు కాంగ్రెస్ లోనే ఉండాలి, కాంగ్రెస్ లో పోతాను ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ లో పోవాలని ఎవరు కోరుకుంటున్నాను? కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ సారీ, నేను కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా, పోవాలని కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా, కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. మీకు మిగతా పార్టీల మద్దతు, ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతుంది. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు. ఎవరి మద్దతు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో ఉన్న గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్త మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో అప్రైజ్ యూ. సీఎం మాట్లాడారా మీతో? థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తానికి అయితే రాజీనామా చేస్తానని పొద్దున్న అనుకున్నాడు, కానీ పరిస్థితుల్లో బదిలే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ లోనే 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ లోనే ఖచ్చితంగా ఉంటానని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా కేసీ వేణుగోపాల్ కాసేపటి క్రితం జీవన్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఆయన అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా పెద్ద కాంప్లికేషన్స్ లేవని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక ఆయనకు మద్దతుగా వచ్చినటువంటి జగిత్యాల నుంచి
మద్దతుగా వచ్చినటువంటి ఆయన అనుచరులు కానీ ఆయన మద్దతుదారులు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయొద్దని కొంతమంది కోరుకుంటున్నారు. ఇక జీవన్ రెడ్డి మాత్రం ఈ రోజు ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేసే ఆలోచన లేడు. ప్రస్తుతం అయితే నేను ఎమ్మెల్సీగా ఉన్నాడు, కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను, అసెంబ్లీకి వెళ్ళే ప్రివిలేజ్ నాకుంది, నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, ఇంకా కొన్ని చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్చల అనంతరం తన కంక్లూజన్ ఏంటో ప్రజలకు, ఇటు జగిత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ కాంగ్రెస్ అభిమానులకు కానీ తెలియజేస్తానని జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. Right, Siddharth, thanks for the update.